వెల్కమ్ టు ఐఫై న్యూస్ ఛానల్. రేపటి దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం. రేపటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం. రేపటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం. వర్ధిల్లాలి బీడీ కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి బీడీ కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు. రేపటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం. కార్మికుల హక్కులను కాపాడుకుందాం. కార్మికుల హక్కులను కాపాడుకుందాం. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. రేపటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం. వర్ధిల్లాలి బీడీ కార్మికుల ఐక్యత. కంపెనీలో బీడీ కార్మికుల ఆధ్వర్యంలో రేపటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను పోస్టర్ను ఇక్కడ విడుదల చేయడం జరిగింది. మరి ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇలా ఏ ప్రభుత్వాలైనా కార్మికుల పక్షాన, కర్షకుల పక్షాన, పేద ప్రజల పక్షాన, రైతుల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వాలు మరి ఎందుకంటే ఈ వర్గాల నుంచి ఓట్లు తీసుకొని మరి మేలేమో పెట్టుబడిదారులకు, అనిల్ అంబానీకి, ముఖేష్ గౌతమ్ అదానీ లాంటి పెట్టుబడిదారులకు కొమ్ము కాసే విధంగా కార్మికుల హక్కులను కొల్లగట్టే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈ పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానం ఏదైతే ఉందో దాన్ని తుంగల దొక్కి ఇప్పుడు రాబోయే రోజుల కార్మికులను శ్రమను దోచుకునేందుకు 12 గంటలు 14 గంటలు పని చేయించుకునేందుకు ఇలా చట్టం తీసుకొస్తున్న సందర్భంలో ఆ చట్టాలను తిప్పికొట్టేందుకే రేపటి రోజున బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున అన్ని రంగాల కార్మికులు, ముఖ్యంగా మహిళా బీడీ కార్మికులు, టేకేదారులు, హమాలి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలా చెప్పుకుంటూ పోతే ఉపాధి హామీ కూలీలు, సాధారణ పౌర సమాజం కూడా ఈ సమ్మెలో పాల్గొనవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఎందుకంటే ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకే కొమ్ము కాసే విధంగా కార్మికుల హక్కులను కాలరాస్తుంది. రేపు రాబోయే రోజులు కూడా గడ్డు పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి ఇలా బీజేపీ రూపంలో వస్తుంది. కాబట్టి సామాన్య ప్రజానీకం కూడా ఒకసారి ఆలోచించాలి. మరి ఇలా ముచ్చటగా 3వసారి వచ్చిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ 11 ఏళ్ల కాలంలో దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలను నాశనం చేసి ఇలా కేవలం పెట్టుబడిదారులే మేలే మా ముఖ్యం, కార్మిక వర్గాలను శ్రమకు గురి చేసే విధంగా కార్మికులను కట్టుబానిసలను చేస్తామనే రీతి ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టడానికే పెద్ద ఎత్తున దేశం లోపల ఉన్నటువంటి 10 కార్మిక సంఘాల ఆధ్వర్యం లోపల దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను రేపు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటలకు ఆర్డీఓ ఆఫీస్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన ర్యాలీ ఉంటుంది. కాబట్టి ఈ మండలం నుంచి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు, కష్టజీవులు, శ్రామికులు, కూలీలు, సామాన్య ప్రజానీకం, మేధావులు, యువతి, విద్యార్థులు పెద్ద ఎత్తున మేల్కొని ఈ బీజేపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో బొందబెట్టాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఏదైతే ఉందో ప్రతి ఒక్క కార్మికుడు తన వంతు బాధ్యతగానే సమ్మెలో పాల్గొంటేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొని మెడలు వంచే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క కార్మికుడా మేలుకో, ఓ కార్మికురాల మేలుకో అనే నినాదంతో రేపు పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా ప్రతి ఒక్కరికి హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో సిఐటి పక్షాన బీడీ కార్మికుల ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేయడం జరిగింది. రేపటి దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. బీడీ కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు.